మనిషి మనిషికి ఒక న్యాయం, ఇది కాంగ్రెస్ పార్టీ పనితీరులోని నైజం. ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది అదే కాంగ్రెస్ పార్టీలో జీవితకాలం ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీ గారి అమ్మాయి శర్మిష్ఠా ముఖర్జీ. ఏంటి అంటే, ఇవాళ మన్మోహన్ చనిపోగానే సిడబ్ల్యూసి మీటింగ్, ఏఐసిసి మీటింగ్ తీర్మానం ఆమోదించి ఆయన మరణానికి సంతాపాన్ని ప్రకటించారు. అట్లాగే స్మారక చిహ్నానికి సంబంధించి కూడా పెద్ద రచ్చే చేశారు. స్మారక చిహ్నానికి ఎట్లాంటి సిస్టమ్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అయినా కూడా చేశారు. అదే సందర్భంలో తన తండ్రి విషయంలో ఇట్లా ఎందుకు చెయ్యలేదు అని క్వశ్చన్ చేశారు. వెంటనే సహజంగా వచ్చేది, ఆయన రాష్ట్రపతిగా దిగిపోయారు, పార్టీ నాయకుడిగా కాదు కదా, ప్రధానమంత్రిగా కూడా కాదు కదా అన్నట్టు. మరి గతంలో నారాయణన్ అధ్యక్షుడిగా చేస్తే ఆయనకి ఇలాంటి తీర్మానం ఆమోదించారు కదా, మా నాన్న పట్ల ఎందుకు ఆ వివక్ష అన్నది. సోనియాని ధిక్కరించేటటువంటి వ్యక్తులలో ప్రణబ్ ముఖర్జీ, పివి నరసింహారావు ఈ ఇద్దరే కీలకం. వీళ్ళిద్దరూ సోనియాని ఈ దేశానికి వచ్చిన కోడలుగా చూస్తారు తప్పించి ఈ దేశానికి భావి భారత ప్రధాని కావడానికి ఒప్పుకోలేదు. అదే ఆమెకి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఆమె తరపునే పనిచేస్తారు కాబట్టి కోపం. అందుకే ప్రణబ్ ముఖర్జీని ప్రధానిని కాకుండా తీసుకెళ్ళి రాష్ట్రపతిని చేసి పక్కన కూర్చోబెట్టింది. నెంబర్ 1. నెంబర్ 2, పివి నరసింహారావు. ఇవాళ మన్మోహన్ స్మారకం కోసం అంత రచ్చ చేస్తున్న కాంగ్రెస్ పివి నరసింహారావుకి స్మారకం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఢిల్లీలో కనీసం ఆలోచన కూడా ఎందుకు చేయలేదు? ఇవాళ మన్మోహన్ మృతదేహాన్ని ఏఐసిసి కార్యాలయంలో సందర్శనకు ఉంచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి ఆయన మృతదేహాన్ని అసలు లోపలకు కూడా ఎందుకు తీసుకురానిలేదు? కనీసం ఢిల్లీలో కూడా అంత్యక్రియలు ఎందుకు చేయనీయలేదు? అంటే అహంభావం, అహంకారం. బాధ్యత ఇక్కడ ఏంటంటే వ్యక్తులు కాదు, ప్రధానమంత్రి ఆయన, రాష్ట్రపతి ఆయన, వాళ్ళ పట్ల అనుసరించిన రీతి వేరు, వీళ్ళ పట్ల అనుసరించిన రీతి వేరు. న్యాయం మాత్రం అన్యాయం అయిపోతూ ఉంటుంది. కానీ అన్యాయాన్ని న్యాయంగా అరిచి గొంతెత్తి చెప్పడం వాళ్ళకే చెల్లింది.